ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడం, నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొనడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఇవాళ సాయంత్రానికి నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడం, నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొనడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. ఈ రోజు జరగాల్సినటువంటి ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో ఉన్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రానికి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశాన్ని 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక బిల్లులకి సంబంధించి కొన్ని బిల్స్ ఏవైతే ఇప్పటికే ఆల్రెడీ ప్రవేశపెట్టారు, మరికొన్ని బిల్స్ ఇవాళ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలకమైన బిల్స్, అలాగే ఏవైతే సూపర్ 6 లో హామీ ఇచ్చినటువంటి పథకాల్లో అమలుకి సంబంధించి కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉన్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం తర్వాత ఆ బిల్స్ ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశం వాయిదా పడడంతో 20వ తేదీ సాయంత్రం కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఆ మర్నాడు ఆ కీలక బిల్స్ ఏవైతే ఆమోదం పొందుతాయో ఆ పొందిన బిల్స్ ని సభలో పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రోజు సభలో కొన్ని కీలక బిల్లులు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. వాటికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారాయణ ఈ బిల్స్ అన్నింటినీ కూడా సభలో ప్రవేశపెడతారు. అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించిన సవరణ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నారాయణ, అలాగే హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లును మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు జరగాల్సినటువంటి సమావేశాన్ని అయితే 20వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ కాంతి.